ఉభయ గోదావరి జిల్లాల మణిహారం కొవ్వూరు రాజమహేంద్రవరం రోడ్డు రైల్వే బ్రిడ్జ్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ వారధి నిర్మించి నేటికి 48వ వసంతంలోకి అడుగుపెట్టింది. భారతదేశంలో అతి పొడవైన రోడ్డు రైల్వే బ్రిడ్జిలలో ఇది మూడవది. మొదటిది అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిపైన బోగిబిల్ వారధి, రెండవది బీహార్లో గంగా నదిపైన సోనేపూర్లోని, మూడవది రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య నిర్మించారు. 1964లో ఈ వారధి నిర్మాణానికి ఆమోదం లభించింది. 1974 నవంబర్ 23న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ ఈ వారధిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ రోడ్డు రైల్వే బ్రిడ్జ్ రైలు మార్గం 2.8 కిలోమీటర్లు, రోడ్డు మార్గం 4.1 కిలోమీటర్ గాను నిర్మాణం జరిగింది. నాటి నుండి ఈ వారధి ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. అతిపెద్ద రోడ్ రైల్వే మార్గాల్లో అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై మొదటిదిగాను, బీహార్లోని గంగా నదిపై రెండవదిగాను, మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం కొవ్వూరు గోదావరి నదిపై నిర్మించిన ఈ వారధి మూడవ వారధి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని మనం చెప్పాలి. అయితే 1964లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1974 నాటికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జి మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తుంది. అయితే ఇక్కడ మరొక ప్రాధాన్యత కూడా సంతరించుకుందని మనం చెప్పాలి. గోదావరి నదిలో జలమార్గంలోను, అదేవిధంగా రోడ్డు మార్గంలో బస్సు, అదేవిధంగా ప్రయాణికులు రాకపోకలు, రైలు మార్గం, మరొక విమానయానం కూడా మనం ఇక్కడ కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 4 మార్గాల్లో ఇక్కడ రవాణా వ్యవస్థ ఉండడంతో ఇది ఒక ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ రోడ్ రైలు మార్గం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుందనే చెప్పాలి. తరచూ ఈ బ్రిడ్జిపై అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. రహదారి ఛిద్రమై వాహన రాకపోకలకు ఎంతో అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అధికారులు తూతూ మంత్రంగా ఈ ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా కలిగిస్తున్నప్పటికీ తరచూ ఈ ఇబ్బందులతో ప్రయాణికుల నుంచి మట్ల తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న వైనం అయితే ఇక్కడ కనబడుతుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ వారధిని కాపాడుకోవాలని మేధావ వర్గం అయితే ఒక పక్క చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎంతో ప్రాధాన్యత కలిగిన గోదావరి నదిపై నిర్మించిన రాజమహేంద్రవరం కొవ్వూరు రోడ్ రైలు వారధి, ఈ వారధి 2.1 కిలోమీటర్లు రైల్వే మార్గంగాను, 4.1 కిలోమీటరు రోడ్డు మార్గంగా కూడా ఇది నిర్మాణం జరిగింది. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వారధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో విజయకృష్ణ, 6 టీవీ, రాజమహేంద్రవరం.